సో ఎన్డీఎస్ఏ మొన్న మీరు చూసే ఉంటారు, ఆస్ట్రేలియా నుంచి ఒక ఎన్ఆర్ఐ మెయిల్ పంపితే రిప్లై ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్డీఎస్ఏకి రాయాలని నిర్ణయం తీసుకుంది. మ్యూట్ తీసేసి మాట్లాడండి సార్. ఎస్, ఓకేనా? ఓకే 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 చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు ప్రభుత్వం మీరు మీ టీవీ ద్వారా, జీ న్యూస్ ద్వారా గత నెల రోజు నుంచి మనం చర్చలు మీరు అందరితోని, ఇంజనీర్స్ తోని, ప్రముఖులతో పెట్టిండ్రు. అనేక విషయాలు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కువ, ఆబ్జెక్ట్ తక్కువ. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఎస్కు లెటర్ రాయడం అర్థమే ఉన్నది. నేను ఏమున్నానంటే ఎన్డీఎస్ఏ క్లియర్ గా చెప్పింది. మేము కూడా ఫస్ట్ మీతోని చర్చలలో పాల్గొన్నప్పుడు ఎన్డీఎస్ఏ ఓన్లీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అది ఏదైతే డ్యామ్ వరకే పరిమితం అని చెప్పినాం. తర్వాత మా ఎక్స్పర్ట్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్, మహారాష్ట్ర సలహాదారు వారు కూడా మీకు చెప్పిండ్రు, ఏది డ్యామ్ ఏదైతే ఉన్నదో అది డ్యామ్ సేఫ్టీ అధికారులు డ్యామ్ పూర్తయిన తర్వాత దాని యొక్క కండిషన్స్ మాత్రమే చెప్తారని చెప్పారు. అదంతా ఒక పక్క ఉంది. రెండవది, ఇవాళ మనం ఏమంటున్నామంటే మేడిగడ్డ దగ్గర ఎక్కడ కూడా కన్నెపల్లి దగ్గర మనం షటర్ చేయాలని కానీ నీళ్లు నింపాలని కానీ సబ్జెక్టే లేదు. అక్కడ లేనప్పుడు ఇవాళ వాటర్ ఏదైతే మీకు 93.3 వచ్చినప్పుడు, పంపల వరకు వచ్చినప్పుడు దాన్ని ఎత్తిపోయండి అన్నాం. రిమైనింగ్ ముందటి వాటర్లలో కూడా పంపల వరకు ఎత్తిపోయండి, బాగా స్టోర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పిన. అవేం మిగతాది అన్నారం కానీ సున్నీళ్ళ కానీ తెగిపోలేదు, ఏం కాలేదు, కొద్దిగా ఉంటే రిపేర్ కూడా చేసినామన్న. అయితే ఇవి అన్ని పక్కవ పెట్టేసి ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, వితౌట్ స్టోరింగ్ అబౌట్ 5 TMC ఆఫ్ వాటర్ ఎట్ మేడిగడ్డ వాటర్ కెనాట్ బి లిఫ్టెడ్ ఫ్రమ్ కన్నెపల్లి అన్నాడు. తప్పు కదా అండి? 5 TMC వాటర్ ఎత్తిపోయకుండా కన్నెపల్లి పంపులు స్టార్ట్ చేయాలని తప్పు కదా? 93, 94, 95 దాకా నీళ్ళు వచ్చినాయనో పోయిన వాళ్ళు చూసిన వాళ్ళు ఫోటోలు తీసి చెప్తుంటే ఇంజనీర్లు. అది తర్వాత రెండో ఏడు పంప్స్ ఎట్ కన్నెపల్లి రిక్వైర్ 93.5 meters వాటర్ లెవెల్ ఎట్ మేడిగడ్డ ఆపరేట్ అంటే ఆ 93.5 లెవెల్లో మనం ఆపరేట్ చేయలేమని ఒకటి చెప్పిండు, అది కూడా తప్పే. తర్వాత వితౌట్ క్లోజింగ్ ది గేట్స్ పంపింగ్ చేయలేమన్నాడు కన్నెపల్లి దగ్గర. అరే వితౌట్ నువ్వు గేట్ ఓపెన్ చేయగానే అంటే గోదావరి పోయినప్పుడు కదా నీళ్ళు వచ్చింది ఆడికి, అప్పుడు కదా గోదావరి లెవెల్ పెరిగినప్పుడు ఆ పంపులకు నీళ్ళు వచ్చినప్పుడే పోయి అన్నారు తప్ప నీకు అవి చెప్పలేదు కదా. ఈ విధంగా నేను ఎందుకంటున్నా అంటే కన్నెపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయలేము అని చెప్పడం ముఖ్యమంత్రి గారు తప్పు అని చెప్తున్నాం. నీళ్లు వస్తేనే ఎత్తిపోయామంటే, నీళ్లు రాకుండా ఎవరైనా ఎత్తిపోయాని ఏ ముక్కుడు చెప్తాడండి? ఎవరైనా చెప్తారా మీరు చెప్పండి? ఆ పంపుల వరకు నీళ్లు వచ్చినప్పుడే, మీరు గేట్లు వేయకుండా నీళ్ళు వచ్చినప్పుడే ఎంత కొంత ఎత్తిపోయాడు అని. తర్వాత వారు ఇంకోటి ఏమన్నారు, టోటల్ కాళేశ్వరాన్ని ఇప్పుడు యూజ్ చేయలేమన్నాడు. అదే నీకు ఎల్లంపల్లి నుంచి మిగతా రిజర్వాయర్లు ఉన్నాయి కదా, కాలువలు ఉన్నాయి కదా, మేము ఎంత వీలైతే అంత యూజ్ చేసుకోవాలి కదా. మీరు దాన్ని ఆపరేట్ చేసేందుకు కానీ, దాన్ని మెయింటైన్ చేసేందుకు కానీ, దాన్ని రిపేర్లు చేసేందుకు కానీ ఇప్పటి వరకు 3 ఏళ్ళు ఏం చేసింది లేదు కదా. నేనేమన్నా సరే మీరు ఇప్పుడు కాళేశ్వరంలో రైతులు కోరుకుంటున్నారు, మీరు కొంతమంది రైతులను కూడా తీసుకున్నారు, కొంతమంది ఇంజనీర్లను తీసుకున్నారు, పొలిటికల్ లీడర్లను తీసుకున్నారు, మేధావులను. అరే మీరు ఆ ఇంజనీర్లను అఖిలపక్షాన్ని అందరు పిలవండి, పిలిచి ఇది పరిస్థితి అంటే అందరు చెప్తారు కదా. మీకు ఇరిగేషన్ శాఖ ఉంది, మీకు ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దాన్ని ఆపరేట్ చేసే ఇంజనీర్స్ ఉన్నారు, దాన్ని కట్టిన ఇంజనీర్స్ ఉన్నారు. వీళ్ళు డెసిషన్ తీసుకోరా అండి? నువ్వు ఏమైనా ఎన్డీఏ పెడుతున్నావు, ఎన్డీఏ ప్రతిలో రాదు ఇరిగేషన్ వాటర్ ఎత్తిపోయాలా లేదా అనేది ఎన్డీఏ చెప్పదేమో. చెప్పినాక కూడా మళ్ళీ ఎన్డీఏకి లెటర్ రాస్తా అంటే కాలయాపన చేయడం కాకపోతే ఎన్డీఎస్ఏ వాళ్ళు నీకెందుకు? ఇప్పుడు నీకు బ్యారేజ్ ఏదైతే ఉన్నదో షటర్ లేకుంటే నీళ్ళు వస్తాయి అంటే దాన్ని ఎత్తిపోయేద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందా? చెప్పండి, మీరు చెప్పిందా? కాబట్టి వాటర్ లెవెల్స్ గోదావరిలో బాగా పోయినప్పుడు నువ్వు తీసుకొని వాడుకొని ఎంతవరకు సేఫ్టీగా ఉంటుందో అంతవరకు వాడుకో అని చెప్పినప్పుడు నువ్వు అందరిని పిలిచి కూర్చున్నబెట్టి మాట్లాడు, నీ ప్రాబ్లం ఏమిటో మాట్లాడి చెయ్యి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ కరెంటు బిల్లులు కట్టక 1000 కోట్ల రూపాయలు అక్కడ 22,000 కోట్ల పేరుకపోయి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక అక్కడ మీకు తెలుసా, మీకు మేడిగడ్డ అది అన్నారకి మొత్తం ఇసుక దొడకపోయింది. ఇసుక దొడకపోయి కింద మొత్తం ఇసుక దొడింది. ప్రాజెక్ట్ ఎంత ఉంటుందా అండి ఇసుక దొడినాక? ఇసుక అంతా మీరు ఇప్పుడు పోయి చూడండి, మీరు వాళ్ళు చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు అక్కడ నీ మానిటరింగే లేదు. ఎట్లా తీసుకో నువ్వు బ్యారేజ్ కింద ఇసుక ఎట్లా దొడతారు చెప్పండి? ఇసుక ఎట్లా దొడని ఇచ్చింది గవర్నమెంట్ నాకు చెప్పండి? ఇసుక దొడినాక బ్యారేజ్ ఉంటుందా? అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? బ్యారేజ్లు ఉంచదలుచుకున్నారా, తీసేదలుచుకున్నారు? సరే పోనీ అవకతవకలు జరిగింది, నేను వాటి మాట్లాడతలేను, అవినీతి జరిగింది, నువ్వు మీరే గవర్నమెంట్ ఉన్నారు, దాన్ని బయట తీయండి, పాలన చేసి వాళ్ళను పనిష్మెంట్ ఇవ్వండి, మేము అదంటలేవు. కానీ అదేం చేయకుండా ఇదేం చేయకుండా 2.5 సంవత్సరాల కాలయాపన సిబిఐ పైపు నువ్వు సిబిఐ ఏం చేస్తానంటారు, అప్పుడో సిబిఐ మీద నమ్మకం లేదంటారు, ఇప్పుడో మళ్ళీ మీరు ఎత్తిపోయి అంటారు. ఇవన్నీ కారణాలు చెప్తారు. ఏమనంటే ఎన్డీఎస్ని అడ్డం పెట్టి నడిపిస్తున్నారు. ఎన్డీఎస్ఏ వచ్చి నీకు ఇరిగేషన్
శాఖకు చెప్పి నువ్వు ఎత్తిపోయాలన్నా వద్దా అని చెప్పదని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పినాక కూడా మీరు అట్నే మాట్లాడితే ఎట్లా? ఎన్డీఎస్ఏ డ్యూటీ కాదు అది. నీ ఇరిగేషన్ శాఖ ఎందుకు ఉన్నది, ఇంజనీర్స్ ఎందుకున్నారు, 1000 కోట్ల జీతాలు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నీళ్ళు ఎన్ని పోతున్నాయి, పంపుల వరకు నీళ్ళు వచ్చినప్పుడు బచ్చిన నీళ్ళని ఎత్తిపోయి అంటే మేము షటర్ లేకుండా ఎత్తిపోయలేము, షటర్లు లేకుండానే వచ్చిన నీళ్ళని చెప్తున్నారు కదా పోయిన వాళ్ళు. కాబట్టి ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని సంక్లిష్టంగా మార్చి మళ్ళీ మేము రాసి పంపుతామంటే నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్ని వర్షపాతాలు చదివింది, నేను చెప్తున్నా అండి, తెలంగాణలో ఎక్కడ కూడా జానెడు భూమి నానలేదండి, జానెడు భూమి నానలేదు చెప్తున్నా. ఉన్న బావులలో 4 ఎకరాలకు ఒక బోర్ వారితే 2 ఎకరాల కంటే 10 గుంటలు వారే పరిస్థితి లేదు. మేము ప్రాక్టికల్ గా చూస్తున్నాం. కాబట్టి వర్షం దానికి కంటిన్యూసీ ప్లాన్ లేదు. ఇప్పుడు నిన్ననో ఇవ్వాలను కంటిన్యూసీ ప్లాన్ చేస్తానా మీరు వరి చెప్తున్నారు. వరి నువ్వు ఏమైనా వేయరు, నీళ్ళు లేని కాడ రైతు ఎందుకు వేస్తాడు, వరి వేయరు. వరి పెట్టిన కాడ ఆల్టర్నేట్ పంట వేసేందుకు కూడా వీలుండదు, సౌడ్ ఉంటుంది, అలా అంత ఈజీగా పంటలు పండాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే వచ్చిన నీళ్ళను ఉపయోగించి రిజర్వాయర్స్ రెడీ ఉన్నాయి, కొన్ని కాలువలు రెడీ ఉన్నాయి, చెరువులు కుంటలు ఉన్నాయి, ఎన్ని వీలైతే అన్ని అఖిలపక్షాన్ని పిలిచి మీ ప్రాబ్లం చెప్పి ఎత్తిపోయవచ్చు కదా. మీరు అది ఎత్తిపోయకుండానే అన్ని కాలయాపన చేసుకుంటూ అడ్డం పెట్టుకుంటూ ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని నేను అంటున్నా. వాళ్ళు సీఎం గారు మాట్లాడిన విషయాలే చెప్పిన 4-5 అంశాలలో ఆయన తప్పు మాట్లాడిన, ఆ తప్పు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మేడిగడ్డ షెడ్ లేకుంటే ఎత్తిపోయలేము, 93.5 ఎత్తిపోయలేము, లేకపోతే అసలు ఆ మొత్తం ప్రాజెక్టే ఎక్కడ కూడా కాళేశ్వరం మొత్తాన్ని మేము బ్యాన్ పెట్టిన ఇప్పుడు ఎత్తిపోసే పరిస్థితి లేదని చెప్పడం కరెక్టా? అది అంటే ఎంత వీలైతే అంత చేయమంటాను. నీకు మొత్తం 18 లక్షల ఎకరాల నీళ్ళు ఇవ్వని అడగలేదు, ఆయకట్టు 18 లక్షలకి ఇవ్వమని అడగలేదు. పాసిబిలిటీ ఉన్నారు, రాజకీయం అవసరమే లేదు, పాసిబిలిటీ ఉన్న ధరకు నీళ్లు పోతున్నాయి గోదావరిలో, పోయినప్పుడు ఎత్తిపోయామని చెప్తున్నాము. ఎత్తిపోయేదానికి నువ్వు దానికి ఎందుకు శేషభిషాలు ఎందుకు? ఇప్పటికీ ఇది ఏంది, ఇది మనం జూలై అయిపోతున్నది, ఇక ఆగస్టు 15 తర్వాత నాట్లేసినా పంట పండది. కాబట్టి ఇప్పటికీ మళ్ళీ గోదావరి కొద్ది ఆడు మహారాష్ట్రలో గోదావరి. ఎన్డీఎస్ఏకు మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ లీడర్స్ లేఖ రాసి ఎన్డీఎస్ఏ వాళ్ళని కలిసి ఏదో ఒకటి చేయొచ్చు కదా. మీరు చూడండి, ఎన్డీఎస్ఏ ఆల్రెడీ చెప్పింది, మా బెదిరే శ్రీరామ్ చెప్పింది కదండి, మీరే ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా. బెదిరే శ్రీరామ్కు అంతా ఎన్డీఎస్ వాళ్ళు తెలుసు కదా. ఇప్పుడు రాజకీయాలు ఎన్డీఎస్ఏ ఏం చేయాలని అడుగుతున్నా. ఎన్డీఎస్ఏ వచ్చి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మేము మీ ఇరిగేషన్ శాఖ నీళ్లు ఎత్తిపోయండి అని చెప్పమని చెప్తున్నారు. ఎట్లా చెప్తారండి వాళ్ళు? ఈ పరిధిలో ఉన్నదని వాళ్ళు ఎట్లా చెప్తారండి? డ్యామ్ ఏ విధంగా ఉన్నదో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నేను డ్యామ్ విషయం మాట్లాడతాను. డ్యామ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు డ్యామ్ రిపోర్ట్ ఇచ్చారు, డ్యామ్ రిపోర్ట్ ని మొదటి ఉన్నది. ఆ డ్యామ్ షటర్ లేసి డ్యామ్ లో నీళ్ళు ఆపోని మేము చెప్తలేం కదా. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, డ్యామ్ లో కనుక నీళ్ళు ఆపేది ఉంటే మొత్తం భద్రాచలం కొట్టుకోపోతుంది అంటే. అరే ఎట్లండి 10 టీఎంసీలని మనం ఆపు అని చెప్పలేదు, పోనీ ఆపిన 7 టీఎంసీలో అది భద్రాచలం కొట్టుకోపోతుంది. ఆ 10 టీఎంసీలు అయిపోతే ఓకే, అది అంటే ప్రజలను భయప్రాంతంలోకి గురి చేయడం కదా. 400 గ్రామాలు పోతాయి, భద్రాచలం పోతుంది. 250 టీఎంసీలు పోయిన రోజే భద్రాచలం పోలేదు, గ్రామాలు పోలేదు. అట్లాంటిది ఇప్పుడు 10 టీఎంసీలుగా కొట్టుకోపోతుందని ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పడం కరెక్టా? ఇవి కాదు కదా మీరు చెప్పాల్సింది. ఎట్లా పాసిబిలిటీ ఉంటే అట్లా మనం నీళ్ళు ఎత్తిపోసి ప్రజలను ఆదుకుందామని చెప్పి పాజిటివ్ ఆలోచించడం కొంత ఉపయోగం ఉంటుంది. లేదు ఇట్లనే కాలయాపన చేస్తే ఇంత ఉన్న గోదావరిలో పోయిన నీళ్ళు కూడా ఉన్నాయి, ఇప్పటికే పోయినాయి, 4 రోజులు అయింది చర్చ జరగబట్టి. ఇంత 15 రోజులు గడిచిపోతే కథం ఎత్తిపోసిన ఉపయోగం లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో మనము పాజిటివ్ గా ఆలోచించాలి, రాజకీయాలు పక్కకు పెట్టాలి, దేశకాలు అవసరం లేదని చెప్పినాం. మేము ప్రాజెక్టులు అవకతవకలు అవినీతి సపోర్ట్ చేయలేదు, కుంగిపోయేదాన్ని సపోర్ట్ చేయలేదు. అవన్నీ ఉన్నాయి, నువ్వు తీసుకోవాలి చర్యలు. చేతగానే 2.5 సంవత్సరాలు కార్యాలయం వేసి వేకప్ అయిపోయిన వాళ్ళు కూడా ఏదైనా చర్య తీసుకుంటారు తర్వాత కానీ 3 ఏళ్లలో రిపేర్ కూడా ఏం చేయలేదు కదా. అడ్వకేట్ శరత్ గారు చేరారు. శరత్ గారు, సార్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డివిజన్ నిన్న అధికారులు ఆదేశించారు ఎన్డీఎస్ఏకి రాయమని చెప్పి. సార్ ఒక విషయం సార్, యాక్చువల్లీ మొన్న ఎప్పుడైతే నేను ఫైల్ చేసిన రెడ్ పిటిషన్ విచారణకు వచ్చిందో ఆ రోజు ఉదయము ఎన్డీఎస్ఏ తరఫున అపియర్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ ఏం చెప్పినాడు, మాకు 4 వారాల సమయం కావాలా, మేము ప్రాజెక్టు పరిస్థితులు ఏంటిది పరిశీలించేసేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ మనం తోడు వేయొచ్చా లేదా అనడానికి. నేను దాన్ని పూర్తిగా అపోజ్ చేస్తే 2 వారాల సమయము అని తర్వాత తగ్గి జడ్జి గారు 27వ తారీఖు అని అన్నారు. బట్ ఆ మ్యాటర్ నాడు రాలేదు. ఆగస్టు 3వ తారీఖు నాడు మా రిట్ పిటిషన్ వస్తుంది. అదే రోజు సాయంత్రం మీతో జరిపిన చర్చల్లో వేరే ఒక వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి ఒక ఈమెయిల్ పెడితే దానికి ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ ఏమో ఇది మా బాధ్యత కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయదు ఇది విషయాలలో, ఎన్డీఎస్ఏకి కూడా రోలే లేదు, ఇది స్టేట్ గవర్నమెంటే ఒక విధాన నిర్ణయం తీసుకొని నీళ్లు ఎత్తిపోయడమో వద్దా అనే విధాన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.